20 జంతికలు డబ్బులు ఎవరా? ఇందులోనే ఉన్నాయన్నా. ఇక్కడ తారాసింగ్ అంటే ఎవరా? మా అన్న గురించి మర్యాదగా సమాధానం చెప్పరా? తారాసింగ్ అంటే ఇతరేనయ్యా. లేవరా. ఏంటి సార్? ఒక అమ్మాయిని రేప్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నేను రేప్ చేశానా? అన్న నాకు తెలియకుండా ఎప్పుడు రేప్ చేసావన్నా? రేప్ అంటే ఏంటో నాకు తెలియదురా. పర్లేదు ఒప్పేసుకో అన్నా. చెయ్యిందా ఎలా ఒప్పుకోవడం? అన్న నువ్వు తాడు బొంగరం లేనడివి. నీకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పొచ్చాను. ఒప్పేసుకో అన్న. ఒప్పేసుకొని ఆవిడ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపో. అయినా ఇంకో రేప్ చేసిన పిల్లలు ఒక టీ తాగిన గ్లాస్ టీ తాగట్లేదా ఏంటి? ఎవడో తొక్కిన సైకిల్ తక్కువ ఏంటి? ఇప్పుడు నేను చేయమంటారా? ముందు ఒప్పుకోనా, మనం వెళ్ళి వదిలి చూసొద్దాం. మర్యాదగా బయలుదేరు. అన్న నడకలో ఎంత దర్పం ఉందో చూడరా. హలో హాయ్ ఇన్స్పెక్టర్. మీరు ఎదుగుతున్న దారాసి చేసి నేనే. ఆ పిల్లని రేప్ చేసి చిన్న పిల్లని చేసింది కూడా నేనే. ఇప్పుడు నేను తాళి కట్టాలి అంతేగా? రమణ నా పిల్లని. ఏమ్మా ఇలారా, సరిగ్గా చూసి చెప్పు. నేను రేప్ చేసింది వీడేనా? చీకట్లో సరిగ్గా చూడలేదు. హైట్ చూస్తే ఈలాగే ఉన్నాడు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరట? నా చెల్లెలు. రేప్ చేసిందే కాకుండా దర్జాగా తాళిబొట్టు పట్టుకుని తిరుగుతున్నావా? విషయం తెలిసి చంద్రకాంతాన్ని వస్తాడనా? మా పెద్ద ఆయన కొడుకు చంద్రబాబు గారు వస్తున్నారా? నన్ను కాపాడడానికి వస్తున్నారా? ఒక తాచుబాబు తోకరా, ఒక చిరుతుపులి రెచ్చగొట్టవరా, ఒక సింహాన్ని నీతలు లేకోరా. మీ తుపాకీతో నీ తల పేచేస్తాను. కాచుకో ఇన్స్పెక్టర్. చంద్రకాంత్ అన్న కనపడలేదంటనా? రావడానికి 4 రోజులు అవుతుందంట. 4 రోజులు అవుతుందా? ఈ రోజు నువ్వు అయిపోయావురా. అయితే ఏంటి మాటలు? నా కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో నిర్ణయించాల్సింది నేను. రావే బలరాం. ఈ పెళ్లి నీకు ఇష్టమేనమ్మా? లేదు మావయ్య. బలరాం నాయుడు గారు, ఎవరికైనా ఇష్టం లేని పెళ్లి చేయడం చట్ట ప్రకారం